హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పప్పు గోంగూర వండుతున్నానండి. అది గోంగూర పప్పు అనొచ్చు, పప్పు గోంగూర అనొచ్చు. ఇదిగోండి, పప్పుని 2 సార్లు కడిగేసుకున్నాను, 3ఓసారి నీళ్ళు పోసుకున్నాను. గోంగూరని శుభ్రం చేసుకుని మా తోటలో తినండి. ఇది కనపట్టలేదు. ఇదిగో శుభ్రం చేసుకుని చక్కగా గుంజుకుని ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పప్పులో ఈ గోంగూర కూడా వేసేస్తాను. కుక్కర్లో పెట్టానండి, కుక్కర్లో పెడుతున్నాను అనమాట. గోంగూర పప్పు చేస్తున్నాను అనమాట. మరి మీలో ఎంతమందికి అండి గోంగూర పప్పు ఇష్టం, పప్పు గోంగూర? మరి కామెంట్లో పెట్టండి నాకు. గోంగూర పప్పులో పెట్టేశాను కదా, ఉల్లిపాయ కోసేస్తానండి. ఒక ఉల్లిపాయ, పసుపు, కారం ఇవన్నీ కూడా కుక్కర్లో అయితే వేసేసుకుని మనం చక్కగా మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ రానిచ్చి కట్టేసుకోవటమే. కట్టేసుకున్న తర్వాత తాలింపు చేసుకోవాలి. మెదిపేసుకుని చక్కగా తాలింపు చేసుకోవాలి. పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు కారం వేస్తాను అనమాట. కారం, ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. పప్పు కడిగేసుకుని పప్పులో గోంగూర పెట్టుకుని కారం, ఉల్లిపాయ, పసుపు ఇవన్నీ వేసాను కదా నేను. ఇప్పుడు కుక్కర్ మూత పెడతాను. మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసి మెదుపుకుని తాలింపు చేస్తాను. ఆ ప్రాసెస్ అంతా మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ గోంగూర పప్పు గోంగూర మీకు ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది బాగా ఇష్టపడి తింటారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. మరి మూత పెట్టేసేనా నేను ఇట్లాగా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించేస్తానండి. స్టవ్ వెలిగించాను కదా, విజిల్స్ కూడా పెట్టేస్తాను. ఇంకా 5 విజిల్స్ వచ్చేదాకా మనం అలా వదిలేద్దాం దీన్ని. గోంగూర పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది చక్కగా నేను మెదిపేసుకుంటాను. మెదిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. పప్పు మెదిపేసుకున్నాను చక్కగా. ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద దాక పెట్టాను. నూనె వేసాను కదా, చక్కగా ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తాను. ఎల్లిపాయ చెత్త కొట్టుకున్నానండి, ఎల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం పచ్చెనగపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. అవి వేగిన తర్వాత ఇవి వేయాలి. ముందుగా వేసుకుంటే మనకి మాడిపోతాయి అన్నమాట. పప్పుకండి తాలింపే రుచి. అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా మాడకుండా చక్కగా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. కరివేపాకండి ఇందాక నేను అందులో వేసేసాను, ఇప్పుడు ఇందులో అవసరం లేదు. చూసుకుంటూ అంటే మనకి మాడిపోకుండా చక్కగా వివరంగా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ తాలింపు చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి తాలింపు ఎంత బాగా పెట్టుకుంటే పప్పు అంత రుచిగా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, కరివేపాకు కూడా ఒక రబ్బ వేద్దామండి. చూసారా, తాలింపు అంతా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిగోండి, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు గోంగూర పప్పు గోంగూర చేశానండి. మరి మీరు ఎంతమందికి ఇష్టమండి నేను చేసిన ఈ పద్ధతి? చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. తాలింపు అయితే చక్కగా గుమ్మగుమ్మలాడిపోతుందండి. అన్నంలో వేసుకు తింటే అబ్బా భలే టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా చేసుకోండి. మరి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. ఇదిగో పప్పు గోంగూర. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను చేసిన పద్ధతి మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన గోంగూర పప్పు. ఇంకా ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్. మూత పెడతా మర్చిపోయానండి. ఇదిగో మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు బాయ్ అండి.